కలుగును గాక. ఈ రోజున మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణం మనకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవునికి మేల్కొల్పుగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఖచ్చితంగా మన శ్రీరాల పట్టణంలో క్రైస్తవ ఒకే వేదిక ఆయనకు మరి సానుభూతి ప్రకటించడం అనేది ఎంతైనా ఉన్నతమైనటువంటి కార్యం అని నేను నమ్ముతుంటున్నా. ఖచ్చితంగా ఈ శాంతి ర్యాలీలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మనమందరం కోరుతున్నటువంటి కోరిక ఒక్కటే. అది ఏంటి అంటే ఇది వాస్తవమైనటువంటి రీతిలో అది హత్య లేకపోతే మరి యాక్సిడెంట్ అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనము తెలుసుకుంటూ వచ్చాం. కానీ పోలీసు వారు ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీనిని ప్రకటన చేస్తే మేమేదో క్రైస్తవులుగా మేమేదో చేయటానికి కాదు, మేమందరం కూడా మనిషిని మనిషిగా చూడటానికి మాత్రమే మేము ఆశిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిజంగా ఇలాంటి ప్రవీణ్ గారు ఒక్కరు మరణిస్తే నిజంగా దేవుడు అనేకులు లేపుకుంటారనే సత్యం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ లోకము మనం అందరం కూడా వారి కుటుంబానికి సానుభూతిని లేకపోతే ఆదరణ కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను మరి సమైక్యంగా నిలబెట్టాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్.